జేఎం గ్రూప్లో కేవలం ఫ్లాట్స్ అయినా విల్లాస్ కూడా ఉన్నాయి. జనరల్గా ఆ ఎల్బీనగర్ వనస్థలిపురం అప్సిగూడ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఏదైతే అపార్ట్మెంటు ధర ఉందో ఆ అపార్ట్మెంటు ఎస్ఎఫ్టీ ధరలో మేము విల్లాని అందిస్తాం. తక్కువ పెట్టుబడి కస్టమర్ పెడితే ఆయనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ విధంగా కస్టమరు సాటిస్ఫాక్షన్ లాగా మాకు ఒక ఈస్ట్ అనేది ఇంకా వెంచర్స్ అన్ని ఒకే చోట ఉండడం వల్ల ఇది మరో హైదరాబాద్లో ఉందనుకుంటారా? లేదు, మనం సేఫ్ జోన్లో ఉన్నాం, డ్రైనేజ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమని భావిస్తారు? రేపు రాబోయే రోజుల్లో మీరన్నట్టు ఒక 5-10 సంవత్సరాల్లో మనది మరో కోకాపేట కావచ్చు. 2014 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన మీరు 12-18 వెంచర్లు వేశారు. ఇందులో బాగా మీకు మనసుకు నచ్చిన వెంచర్ ఒక 99 lakhsకే విల్లా ఇస్తున్నాం. ఒక అపార్ట్మెంట్ బడ్జెట్లో డూప్లెక్స్ విల్లాని అందిస్తున్నాం. 150 square yardsలో 2300 ఎస్ఎఫ్టీ తోటి ఆ కన్స్ట్రక్షన్ తోటి. తర్వాత రామోజీ ఫిలిం సిటీకి అపోజిట్ రోడ్లో దాదాపు 20+ acres ఎక్స్టెన్షన్ ఉన్నది. చాలామంది వెంచర్లు ఉన్నాయి సిటీ శివారులో, కానీ జేఎం గ్రూప్లో ఎందుకు కొనాలి? వాళ్ళ ఒక ఫాదర్ని పిల్లలు ఎట్లా నమ్ముతారో రియల్ ఎస్టేట్లో జేఎం గ్రూప్ని ఆ విధంగా ఎలాంటి చింత లేకుండా నమ్మవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మన గెస్ట్ సామాన్యుడు సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను నిజం చేసే వ్యక్తి. పేరు జక్కుల మల్లేష్ యాదవ్ గారు, ఫౌండర్, చైర్మన్, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. మల్లేష్ యాదవ్ గారు గతంలో లెక్చరర్గా పనిచేసి ఈ ప్రాపర్టీస్ వైపు ఎందుకు తిరిగారు? తిరిగిన తర్వాత ఆయన సిటీ శివార్లోనే కేవలం ఎందుకు వెంచర్లు వేస్తున్నారు? సిటీలో రాకుండా అపార్ట్మెంట్ కట్టకుండా రియల్ ఎస్టేట్ పాటు వెంచర్లు వేయడం, విల్లాస్ కట్టడం ఎందుకు చేస్తున్నారు? ఎక్కువగా ఈస్ట్ వైపు ఎందుకు ఫోకస్ చేశారు? సామాన్యులందరూ కూడా చాలా అనుమానాలు ఏ విధంగా ఉంటాయి, ఆ అనుమానానికి ప్రశ్నలకి జవాబు ఎలా చెప్తారు తో పాటు ముఖ్యంగా జేఎం గ్రూప్లోనే మనం ఎందుకు ఇల్లు కొనాలి? కొంతమంది ఫ్లాట్ కొనండి మీకు మొక్కలు ఇస్తాం లేదా కొన్ని వస్తువులు ఇస్తూ ఉంటారు. అటువంటి స్కీమ్స్ ఏమైనా జేఎం గ్రూప్లు ఉన్నాయి లేవా? ఆ స్కీమ్లో పెడితే ఆ స్కీమ్లో దిగిన వాళ్ళు నమ్మి దిగితే ఎలా మోసపోతారు విషయాన్ని సార్ అంటే తెలుసు. సార్ నమస్తే అండి. ముందుగా మీకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, జేఎం గ్రూప్ చైర్మన్, ఫౌండర్. సాధారణంగా రియల్ ఎస్టేట్ అనగానే కొంతమందరూ మంచి అభిప్రాయం ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఉంటుంది. కొంతమంది మోసాలు చేస్తారని, లేఅవుట్లు వేస్తారని, పంట భూముల్లోనే లేఅవుట్లు వేసి అమ్మడం. ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో సిటీ ఆ ప్రాంతంలో పంట భూముల్లో లేఅవుట్లు వేయడం ఇవి చేస్తుంటారు. కానీ జేఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాత్రం పగడబందీగా ఎవరికి వివాదాలు వెళ్లకుండా అక్కడ కొనుక్కున్న వాళ్ళకి సెక్యూరిటీగా ఉండి ఎటువంటి వివాదాలు లేకుండా, అంటే ఇల్లు కొనుక్కున్నాము అన్న సంతోషం కలకాలం ఉండేలా. కొంతమంది పెట్టుబడి పెడితే కొన్న వెంటనే ఏదో వివాదాలు చిక్కుకోవడం ఆ తర్వాత తలనొప్పిగా మారుతుంటాయి. కానీ జేఎం గ్రూప్లో అలా జరగకుండా ఉండడానికి మీరు ఈ విధంగా ఏ విధంగా స్టెప్ తీసుకుంటూ ఈ స్థాయికి వచ్చారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు జక్కుల మల్లేష్ యాదవ్ గారు లెక్చరర్గా ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి ఆ బెల్ట్ని వదిలిపెట్టి ఆ జోనర్ వదిలిపెట్టి 10 మందికి విద్యాబుద్ధులు చెప్పిన మీరు ఈ ఇందులో దిగడానికి ప్రధాన కారణం ఏంటి? ఎక్కువగా మీరు ఓఆర్ఆర్ వైపే ఎక్కువగా ఫోకస్ చేయడం ఏంటి? అంటే సిటీలో చాలామంది వెంచర్లు వేస్తుంటాయి, అపార్ట్మెంట్లు కడుతుంటాయి, ఇది కాకుండా మీరు ఓఆర్ఆర్లో ఉండడం ఏంటి? నాకు చెప్తున్నట్లుగా మొక్కలు ఇస్తాం మీ స్థలం కొనండి అన్న వాళ్ళకి అటువంటి విధాలు దిగితే ఏ విధంగా మోసపోతారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు జక్కుల మల్లేష్ యాదవ్ గారి కుటుంబ నేపథ్యం, ఈ జర్నీ ఎలాగొచ్చింది ఇంతవరకు జేఎం గ్రూప్ ఆఫ్ వర్క్? మాది నల్గొండ జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేట. అది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, అన్నారం విలేజ్. మనకు దామోదర్ రెడ్డి గారి నియోజకవర్గం. అంటే చాలా సంవత్సరాల పాటు అతను ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అక్కడ జనరల్గా మనకు సూర్యాపేట, నల్గొండ అంటేనే ఎడ్యుకేషన్ హబ్ లాగా ఉంటుంది. అయితే మీ ఊరు దగ్గర అనుకుంటానండి, ఒక ఊరంతా కూడా టీచర్లు ఉంటారు లేదా పోలీసులు ఉంటారు. అంటే మా విలేజ్లో కూడా దాదాపు ఎక్కువ మంది, మేజర్ గ్రామ పంచాయతీ మాది నల్గొండ జిల్లాలో. అయితే ఇక్కడ ఏంటంటే మాకు మేమంతా చదువుకున్న నేపథ్యం, తర్వాత అందరూ కూడా టీచర్లుగా ఎక్కువ స్థిరపడ్డ వాళ్ళను మనం చూసి పెరగడం జరిగింది. ఓకే. అయితే నేను కూడా లెక్చరర్ కావాలనేది
డిగ్రీ తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ ఆ కోచింగ్ తీసుకొని తర్వాత యూనివర్సిటీలో ఒక మంచి ర్యాంక్ తోటి యూనివర్సిటీలో చేరడం జరిగింది. తర్వాత నేను చేసిన కెమిస్ట్రీకి జనరల్గా మనకు ఎక్కువ అవకాశాలు అనేది ఈ ఫార్మా ఇండస్ట్రీలో ఉంటాయి. అయినప్పటికీ నాకు ఈ అధ్యాపక వృత్తి మీద ఉన్నటువంటి ఈ ప్యాషన్ తోటి నేను ఒక కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా 2000 నుంచి నేను 14 వరకు లెక్చరర్గా పనిచేశాను. మీరు ఇందాక కెమిస్ట్రీ చేస్తా అంటున్నారు కదా, మీరు ఒక బల్క్ డ్రగ్లకు వెళ్ళారంటే మీకు లక్షల్లో జీతం ఉంటుంది. అది వదిలిపెట్టి లెక్చరర్గా రావడానికంటే ఆ ప్రొఫెషన్ ప్యాషన్ 10 మందికి చెప్పాలి సార్ అనిపించుకోవడంలో ఉండే అది. తర్వాత మనం పిల్లలకు పాఠాలు చెప్పినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అయితే అది మనం పొందే ఆనందం, అదొక సర్వీస్ సెక్టర్. దాని మీద ఆ ప్యాషన్గా నేను చాలా సంవత్సరాలు అంటే ప్రీవియస్ నేను అదే అనుకున్నా కాబట్టి దాంట్లో ఎంజాయ్ చేసిన టీచింగ్. వేరియస్ కాలేజీల్లో ప్రారంభంలో పనిచేయడం జరిగింది. తర్వాత చివరిగా హైదరాబాద్లో చేరడం, తర్వాత ఈ ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా కార్పొరేట్ కావడం. దాంట్లో ఏంటంటే మనం అనుకున్న లక్ష్యం వేరు. తర్వాత అక్కడ ఇక కార్పొరేట్లో ఏంటంటే ఒక గ్రూప్ స్టడీ లాగా, అంటే ఒక క్లాస్కు 70-80 మెంబర్స్. తర్వాత ఇక మనకు అది సూట్ కాలేదు. మనం మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు క్లాస్కు 40 మంది ఉండేవారు, గురువు వచ్చేవారు, పాఠం చెప్పారు. ఆ కల్చర్ 70-80 మందికి వచ్చింది. అది అప్పుడు ఐడెంటిఫికేషన్ ఉండేది. ఇప్పుడు అంటే కార్పొరేట్ అనేది అంటే నేనేం తప్పు అంటలేను. యాక్చువల్గా ఏంటంటే అక్కడ పనిచేసే లెక్చరర్కు ఐడెంటిఫికేషన్ ఉండదు, స్టూడెంట్కి కూడా ఉండదు. అంటే స్టూడెంట్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ ఉంటారు కాబట్టి ఏ కాలేజీలో ఎక్కడ ర్యాంక్ వచ్చినా కూడా అందరికీ ఒక సంస్థకు వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అనేది మనం ఏదైతే రెస్పెక్ట్నో సెల్ఫ్ రెస్పెక్ట్నో మనం అది అనుకొని వచ్చినామో అది ఇక్కడ నాకు వర్కౌట్ కాలేదు అనిపించింది. అంటే వస్తుంటే అది ఇంకా పూర్తి స్థాయిలో అది మనకు ఇది షూట్ కాదు, ఇంకేదన్నా చేయాలి అనే ఆలోచిస్తున్న దశలో నేను మా ఫ్రెండు ఒకరు దీనికి చేయడం, ఆ విధంగా నేను ఫస్ట్ ఒక కంపెనీలో ఒక డైరెక్టర్గా పనిచేయడం, అక్కడ కూడా దీంట్లో ఉన్నటువంటి అనుభవాలను కొన్ని నేర్చుకొని ఏది చేయకూడదు ఏది చేయాలి అనేది నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనే జర్నీ స్టార్ట్ అయింది. అది మీరన్నట్టు హైదరాబాద్ ఈస్ట్లోనే మేము ఎక్కువ ప్రిఫర్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో ప్రారంభించారండి జేఎం గ్రూప్ అని? 2014 సార్. 2014లో మేము ప్రారంభించినప్పుడు గ్రూప్ పెట్టడం వేరు, రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తడం రెండు ఉన్నాయి. కానీ మీరు ఒక ప్రాపర్టీస్ కంపెనీ పెట్టి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో కానీ పెట్టేటప్పుడు ఒక లక్ష్యం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండాలన్నా, లేదా రియల్ ఎస్టేట్లో డెవలప్మెంట్ అవ్వాలన్నా, లేదు మీ చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు డెవలప్మెంట్ చేసి అక్కడ ఉన్న రైతులు కూడా లాభాల బాట నడిపించాలన్నా, అంటే ఒక లక్ష్యం మీద మీరు స్టార్ట్ చేశారు. ఆ లక్ష్యం యాక్చువల్గా మనకు మన విజన్ అనేది సర్వీస్. అంటే రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే ఏదో హార్డ్ అండ్ మనీ ఎక్కడి నుంచో తెచ్చి, ఇప్పుడు ఒక సామాన్యుడు అనేవాడు ఒక జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. ఆ కళను మనం సాకారం చేసే దిశలో ఉన్నప్పుడు అది ఒక గొప్ప ఛాలెంజ్గా, గొప్ప సక్సెస్గా మనం భావించి దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఆ హార్డ్ అండ్ మనీని పెట్టుబడి పెట్టే దిశలో అది మొత్తం టోటల్గా కోల్పోయినట్లయితే వాళ్ళ లైఫే పోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పెట్టుబడికి మంచి గ్రోత్ ఉండే విధంగా ఉండాలి. అంటే అది ఎక్కడనో దూరంగా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లాగానే ఉండకూడదు. ఆ చేసే ఇన్వెస్ట్మెంట్ అయినా పూర్తి స్థాయి రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉంటే, అప్రూవల్ లేఅవుట్స్లో ఉంటే వాళ్ళకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఆ విధంగా సెక్యూరిటీ ఉండడం వల్ల వాళ్ళు లాభాల బాటలో వాళ్ళు ఉంటారు, లాభాల్లో ఉంటారు. ఆ విధంగా ఇప్పించినప్పుడు మనకు కంపెనీకి కూడా గుడ్ విల్ ఉంటుంది అనేది నేను తెలుసుకొని ఆ విధంగా ఓన్లీ అప్రూవల్ లేఅవుట్స్, తర్వాత ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియాలోనే జేఎం గ్రూప్ అనేది కాన్సన్ట్రేషన్ చేసింది. ఫస్ట్ లేఅవుట్ ఎక్కడ వేసారండి? ఫస్ట్ ఓన్లీ మన ఇక్కడ వరంగల్ హైవేలో స్టార్టింగ్లో ఫస్ట్ రాయగిరి దగ్గరలో ఉండే. తర్వాత అక్కడ కూడా మేము తెలుసుకున్నది ఏంటంటే రాయగిరి అనేది ఓన్లీ యాదగిరి గుట్టను మనం ఫోకస్ చేసి చేయడం జరుగుతుంది. కానీ అది యాదగిరిగుట్ట అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉన్న వాళ్ళు అక్కడ తీసుకుంటారు. కానీ అది కూడా పూర్తి స్థాయి రెసిడెన్షియల్ కాదని మాది టోటల్గా ఎగ్జిట్ నెంబర్ 10, 9, 10, 11 వీటి పరిసరాల్లో అనేది మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది.
ఆల్రెడీ ఆల్మోస్ట్ లేఅవుట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అది చిన్న లేఅవుట్ కానీ దానికి అన్ని అప్రూవల్స్ ఉంటాయి, తర్వాత పూర్తి స్థాయి డెవలప్మెంట్స్ ఉంటాయి, తర్వాత అన్ని అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్ లోను సౌకర్యం ఉంటుంది, కస్టమర్స్ కూడా హ్యాపీ ఉంటారు. తర్వాత మేము అది లేఅవుట్ చేసిన వెంటనే దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ పక్కన ఉన్నటువంటి ప్లాట్కు అప్రిసియేషన్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు నిరంతరం వాళ్ళకు మంచి గ్రోత్ ఉన్నది కాబట్టి రిపీటెడ్గా వాళ్ళు రెఫరెన్స్గా ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళే రిపీటెడ్గా కూడా కొంతమంది తీసుకుంటూ ఉన్నారు. సార్ ఫస్ట్ లేఅవుట్లో వేసిన తర్వాత 2014లో, ఇప్పుడు 2025 వచ్చింది ఆల్రెడీ. 14 లేఅవుట్ వేసినప్పుడు దానికి చాలా సమస్యలు వస్తుంటాయి. లేఅవుట్ వేయడం అంత ఈజీ కాదు. మీరు లక్ష్యం వేరు, ఆ లక్ష్యంలో చేరుకునే క్రమంలో చాలా స్పీడ్ బ్రేక్లు ఎదురవుతుంటాయి. ఆ విధంగా మీకు ఎదురైన స్పీడ్ బ్రేక్లు ఏంటి? ఫస్ట్ ఏంటంటే తెలుసుకున్నది ఏంటంటే అప్రూవల్ లేఅవుట్స్ చేయాలి. అదే గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసినట్లయితే దాంట్లో మనం గ్రామ పంచాయతీలోనే ఉన్నది పంచాయతీ కాబట్టి ఎన్నో సమస్యలను అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. సరే మనం అమ్మేళ్ళిన తర్వాత కూడా కస్టమర్లు కూడా కొన్ని రకాల ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి పూర్తిగా కాబట్టి ఆ వచ్చే సమస్యలు అనేది మనం జస్ట్ ఒక 1 hour 2 hours మాట్లాడుకుంటే కాదు, లెక్కలేనన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలన్నిటికీ ఒకటే చెక్ ఏంటంటే ఓన్లీ అప్రూవల్ లేఅవుట్. ఫస్ట్ అప్రూవల్ లేఅవుట్స్ అంటే దాదాపు 90% లీగల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. తర్వాత కొనుక్కున్న కస్టమర్స్ కూడా 100% డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి అంటే దానికి లీగల్ టెక్నికల్ డెవలప్మెంట్స్ అనేది ఖచ్చితంగా హెచ్ఎండిఏ నుంచి వాళ్ళు చేయిస్తారు. ఎందుకంటే మార్టిగేజ్ అనేది ఉంటుంది. ఆ మార్టిగేజ్ పార్ట్ ఉండడం వల్ల డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఈ హెచ్ఎండిఏ ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి దీనికి ఇప్పుడు ఈ మధ్యలో మనకు రెరా కూడా వచ్చింది కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కూడా దానికి రిలేటెడ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్స్ వస్తాయి. రావడం వల్ల కస్టమర్లకు అసలు ఫస్ట్ ఏంటంటే బ్యాంక్ లోన్ వస్తే ఏ సమస్య లేనట్టే. ఎందుకంటే 100% మనీ గ్యాదర్ చేసుకొని చాలా 2-3% పీపులే కొనగలుగుతారు. కాబట్టి రిమైనింగ్ అంతా బ్యాంక్ లోన్ మీద డిపెండ్ అవుతారు. కాబట్టి బ్యాంక్ లోన్ వచ్చిందంటే రిమైనింగ్ అన్నీ ఉన్నట్టే. కానీ కొంతమంది ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో ఆ ప్రాంతంలో అగ్రికల్చర్ భూమిని కన్వర్షన్ చేసుకోవడం, అక్కడ తారు రోడ్లు మొక్కలు వేయడం, ఒక పెద్ద కమాన్ పెట్టడం చేస్తుంటారు. తర్వాత అమ్ముతారు, తర్వాత కనబడరు వాళ్ళు, అసలు వ్యక్తులు లోపలికి వస్తుంటారు. అటువంటివి ఉంటాయా? లేదు జేఎం గ్రూప్లో తీసుకుంటే సెక్యూర్డ్గా ఉంటుంది అంటే ఎలాంటి లీగల్ ప్రాబ్లం లేకుండా సామాన్యుడు వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు లేదా అక్కడ ఫ్లాట్ డెవలప్ చేసుకోవచ్చా? ఫస్ట్ జేఎం గ్రూప్ అనేది ఒక ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసినటువంటి కంపెనీ. దీంట్లో ఏంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ను ముందుగా చూసుకొని కస్టమర్కు ప్రాబ్లం ఉండదని ఫస్ట్ ఆ ప్రాబ్లం లేకుండా అన్ని ఏరియాలను మనం అబ్జర్వ్ చేసిన తర్వాతనే అక్కడ మనం తీసుకునే ల్యాండ్కు ఖచ్చితంగా అది ఒక కరెక్ట్ హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చే జోన్లో ఉండి ఆ విధంగా ఉంటేనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు హెచ్ఎండిఏలో ఒక 10 నుంచి 15 రకాల జోన్లు ఉన్నాయి. అన్ని జోన్లు అనేది హెచ్ఎండిఏ పర్మిషన్కి యాక్సెప్టబుల్ కాదు. కాబట్టి ఆ విధంగా ఏదైతే R1, R2, R3, R4 అలాంటి జోన్లనే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వేరే జోన్లో ఉన్నా కూడా అది మనకు కన్వర్ట్ అయిన తర్వాతనే దానికి హెచ్ఎండిఏ ఎల్పి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు అంటే ప్రాబ్లమ్స్ ఉండేవి మనకు మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు. తర్వాత ఏదైతే ఆన్లైన్కు బిఫోర్ 2000 ఇయర్. కాబట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం ఉంటే ముందుగా తెలుసుకునే విధంగా మనకు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ అనేది ఉంటుంది. తర్వాత మనం సెర్చ్ ఈసీలు ఇవన్నీ తెలుసుకొని ప్రాబ్లం ఉంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఉంటే వెంటనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కొనే కస్టమర్స్కు చాలా అవేర్నెస్ వచ్చింది. తర్వాత అయినా కూడా వాళ్ళు ఇంకా చెక్ చేసుకొని తీసుకుంటే మంచిది. కొంతమంది ఆఫర్లు ఇస్తారు, ఆదివారం అవగానే మీకు తీసుకెళ్తాం, భోజనం పెడతాం, సైట్ చూపిస్తాం, మళ్ళీ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం అని కొంతమంది స్థలం కొన్న వెంటనే మీకు మొక్కలు ఇస్తాం, మొక్కలు పెరిగి పెద్ద అవుతుంది, తర్వాత మీరు కోటీశ్వరు అవుతారంటారు. అటువంటి ఆఫర్లు ఉన్నాయా జేఎం గ్రూప్లో లేదా? ఎక్స్క్లూజివ్లీ రెసిడెన్షియల్ లేఅవుట్స్ అనేది మన జేఎం గ్రూప్ ఒక ఓఆర్ఆర్ పక్కనో ఒక హైవేల పక్కనో మనకు మా వెంచర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే మీరు అన్నట్టు నేను గతంలో కూడా చాలా విన్నాను. ఎక్కడనో దాదాపు మనకు ఒక మంచిర్యాల నుంచి
తర్వాత కోల్ బెల్ట్లు కావచ్చు, తర్వాత ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి హైదరాబాద్లో ప్లాట్ అంటే చాలా వరకు ఇష్టపడతారు. హైదరాబాద్లో మనం 10 లక్షలకు ప్లాట్ వస్తుందని, కానీ అది హైదరాబాద్లో ఉండదు. హైదరాబాద్ నుంచి పరిసరాల్లో దాదాపు ఒక 100-150 కిలోమీటర్లు పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే అక్కడ మనకు అది వ్యవసాయ భూమి వాళ్ళు అమ్మేది. వ్యవసాయ భూమిలో కన్వర్షన్ లేకుంటే అది గుంటలుగా అది రిజిస్ట్రేషన్ చేస్తారు. 1 గుంట 2 గుంటలు అనేది అది చేసి దానికి బెనిఫిట్ ఏంటంటే మీరు 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ తీసుకున్నట్లయితే దాంట్లో మొక్కలు ఇప్పుడు అది 100 మొక్కలు కావచ్చు, 200 మొక్కలు కావచ్చు, ఎన్నో కొన్ని మొక్కలు దాని మీద మనకి ఇప్పుడు ఎర్రచందనం, మల్బారు, తర్వాత ఇంకా టేకు, శ్రీగంధం, ఇంకా రకరకాల మొక్కలు ఏదైతే కాస్ట్లీ వుడ్ ఉన్నదో దాన్ని మేము పెంచుతాం. తర్వాత మీకు ఆ ల్యాండ్ పైన కంటే ఆ చెట్ల పైన వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ అనేది ఆశ చూపించి గతంలో కూడా చాలా కంపెనీలు ఆ విధంగా ప్రకటనలు చేసి ప్లాట్లు అమ్మి పోయినాయి. ఆ తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఆ చెట్లు ఉండవు, ఆ చెట్లకు దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఉండదు కావడం వల్ల అది ఆ చెట్లు చనిపోవడం జరుగుతుంది. ఆ ప్లాట్లలో కూడా అంతా అడవిలాగా తయారవుతుంది. మనకు మళ్ళీ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఆ విధంగా అది వ్యవసాయ భూమిలాగా ఉంటుంది కాబట్టి దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళకి ప్లాట్ కూడా దొరకదు. ఆ విధంగా ఇప్పటికి కూడా మోసపోతున్నారు. కాకుంటే ఏంటంటే ఆ సిస్టమేటిక్గా అది ఏదో కొన్ని కంపెనీలు అది చేస్తున్నాయేమో కానీ అది దానివల్లనైతే నష్టపోయిన వాళ్ళు చాలా ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. కొన్ని ఫ్లాట్లలో వాస్తు ప్రకారం కొన్ని ఉంటాయి, కొన్ని రోడ్డు సోల్ అని కొన్ని ఉంటాయి, కొన్ని ప్రైమ్ బిట్ అని కొన్ని, ఇలా 3 డివైడ్ చేస్తుంటారు. నిజంగా డివైడ్ ఆ విధంగా చేస్తారా, లేదు మార్కెట్లో దాని రేట్ పెంచడానికి ఆ విధంగా చేస్తుంటారా? మీరు అన్నది కరెక్ట్ అండి. ఇప్పుడు మనకు మన ప్లాటుకు 2 వైపులా రోడ్డు వచ్చినప్పుడు మనకు ఎమ్యూనిటీస్ ఎక్కువ వచ్చినట్టే కదండి. అంటే మనకు ఒక పార్కింగ్ సౌకర్యం కావచ్చు, రోడ్డు సౌకర్యం కావచ్చు పెరుగుతుంది. కాబట్టి అవి ప్రైమ్ ప్లాట్లు, దానికి యావరేజ్గా దీనికి ఉండే కాస్ట్ కంటే ఎక్కడైనా కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా ఈస్ట్ వెస్ట్నే మనకు వాళ్ళు ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఎక్కువ ఇప్పుడు మేము తీసుకునే లేఅవుట్లలో కూడా ఎక్కువ ఈస్ట్ వెస్ట్ వచ్చే విధంగానే దాన్ని ప్లానింగ్ అనేది చేయడం జరుగుతూ ఉన్నది. ఓకే, కొన్ని రోడ్డుకి ఎదురుగా ఉన్న ఫ్లాట్లు కొనుక్కోవడం మంచిదంటారు కాదంటారా? అది వాస్తు శాస్త్రం నమ్మిన వాళ్ళు దాన్ని నమ్మితే ఎంతైనా చెప్తారు. అది ఏ నమ్మకం లేని వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది. ఈ హైదరాబాద్ అనే మహానగరంలో మనం రోడ్డు మీదకి పోయి చూసినట్లయితే దాదాపు అన్ని రకాల ప్లాట్లు కనపడతాయి అక్కడ. మరి తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందండి అంటే మేమంటే మాలాంటి వాళ్ళు హార్డ్ వర్క్ నమ్ముతారు కానీ నేను వాస్తు శాస్త్రాన్ని ఈ వేరే వీటిని మేము నమ్మం. కానీ కొంతమంది కస్టమర్లు వాస్తు ప్రకారం కావాలంటారు. అప్పుడు అంటే వాళ్ళకి అనుకూలంగా ఫ్లాట్లు ఉంటాయి, వాళ్ళకి అనుకూలంగా 100% వాస్తును చూసుకొనే మేము ఫస్ట్ లేఅవుట్ను డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి 100% వాస్తులాగానే మా వెంచర్లు అన్నీ ఉంటాయి. తర్వాత ఏదైనా 1-2 ప్లాట్లు ఆ క్రాసులు వస్తే అది అవసరం ఉన్న వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది. క్రాస్ బిట్లు కొన్ని సందర్భాల్లో ఆ క్రాసులు కట్ చేసి కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కస్టమరు బెనిఫిట్, తర్వాత ఆయన ఆలోచించే విధానం, తర్వాత ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఆ నెగిటివిటీ ఉండొద్దన్న ఉద్దేశంతో కొన్ని సరిచేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. సార్, మీరు 2014 నుంచి చాలా వెంచర్లు వేసారంటారు. దాదాపు ఎన్ని వేసి ఉండొచ్చు మీరు? దాదాపు ఇప్పుడు 18th రన్నింగ్లో ఉన్నది. 18 వెంచర్లు వేసారు కదా. అందరికీ కూడా ఇక్కడ 2 రకాలు కనిపిస్తారు. ఒకటి మిడిల్ క్లాస్ ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అంటే 200 గజాలు 100 గజాలు ఉంటాయా, లేదు 110 గజాలు డివైడ్ అయి ఉంటాయా, లేదు కామన్గా అందరికీ ఉంటుందా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే హెచ్ఎండిఏలో 150 స్క్వేర్ యార్డ్ అండ్ ఎబో అన్నట్టు 150, 167 అండ్ 200 అండ్ ఎబో. తర్వాత ఎక్కువ బల్క్ తీసుకునే వాళ్ళు, ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు క్లబ్ చేసుకొని తీసుకున్నట్లయితే వాళ్ళకు సుమారుగా 1000-2000 స్క్వేర్ యార్డ్స్ కూడా తీసుకోవచ్చు. అదే మామూలుగా ఒక మిడిల్ క్లాసు మీరు అన్నట్టు కొంచెం బడ్జెట్లో తీసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక 300 స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఉందనుకోండి, వాళ్ళు పార్ట్ చేసి తీసుకోవచ్చు. దాన్ని 100 చేసి 3 ఫ్రెండ్స్ లేదా ఒక బంధువులు అట్లా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ముందు స్థలం చూసుకుని తర్వాత కట్టుకుందాం అనుకుంటారు. ఇలాంటి నాలెడ్జ్ లేదు వాళ్ళకి రియల్ ఎస్టేట్లో, కానీ వాళ్ళు మీ దగ్గర కానీ ఇక్కడ కొనుక్కోవాలంటే అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏది చూసుకుని దిగాలి వాళ్ళు? జనరల్గా ఫస్ట్ ప్లాట్ కొనాలనుకున్నప్పుడు వాళ్ళ బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. బడ్జెట్ మనం 20 lakhsలో
తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రొఫెషన్ కూడా ఒకసారి తీసుకొని అంటే వాళ్ళకు లోన్ వచ్చే ఫెసిలిటీ ఉన్నట్లయితే వాళ్ళకు ఒక 10 lakhs క్యాష్ ఉన్నా కూడా వాళ్ళు ఒక 1 కోటి రూపాయల ప్రాపర్టీ కొనవచ్చు, ఒక 50 lakhs 60 lakhs కొనవచ్చు. కాబట్టి లోను ఫెసిలిటీ వాళ్ళు ఉందా లేదా అనేది వాళ్ళ ఒకసారి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకు ఫెసిలిటీ అనేది చెక్ చేసుకోవాలి, ఎలిజిబిలిటీ. తర్వాత వాళ్ళ బడ్జెట్ ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ప్లాట్ కొనాలా అంటే ఓపెన్ ప్లాట్ కొనాలా కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోవాలా, తర్వాత ఎక్కడ అనేది ఏరియా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మన బడ్జెట్ ఎల్బినార్ నుండి మనం హైటెక్ సిటీలో కొనుక్కోవాలంటే కొనలేరు. ఇదే హైదరాబాద్లో దాదాపు ఒక 20,000 గజం నుంచి 4 లక్షల గజం వరకు కూడా ఉన్న ఏరియాలు ఉన్నాయి. కాబట్టి మన బడ్జెట్కు ఎక్కడ వస్తుంది అనేది ఉండాలి. ఈ అన్నిటిని మించి మనం కొనాలని అనుకున్నప్పుడు మనకు ఎవరైతే మనం నమ్మిన వ్యక్తి కొంటున్న వ్యక్తి ఆయన నమ్మదగ్గ వ్యక్తి లేదనేది కూడా చూసుకోవాలి. తర్వాత కొంతమంది ఏజెంట్లు ఉంటారు, మీడియేటర్స్, వాళ్ళు కూడా మనకు ఎలా పరిచయం, వాళ్ళని నమ్మి ముందుకెళ్ళొచ్చు అనేది కూడా ఒకటి డిసైడ్ కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అన్నిటిని మించి ఓన్లీ అప్రూవల్ లేఅవుట్స్ మనం తీసుకునే ప్రాపర్టీ అనేది అప్రూవ్డా నాన్ అప్రూవ్డ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తే మంచిది. దాదాపు చాలామందికి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీంట్లో. మేము ప్లాట్ కొన్నాము, రిజిస్ట్రేషన్ కాలేదు, ప్లాట్ కొన్నాము, కొన్ని రోజుల తర్వాత అది ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈ విధంగా ప్రాబ్లం రావద్దు, లేకుండా ఉండాలంటే మనం నమ్మిన వ్యక్తి, మనకు చూపించే వ్యక్తి అన్నా కరెక్ట్ ఉండాలి, లేదా మనమన్నా కరెక్ట్ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. కానీ రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేసేటప్పుడు చాలామంది ఏమంటారంటే బంధువులు కానీ పక్క వాళ్ళు కానీ ఎవరైనా నమ్మొద్దు అని అంటారు. వాస్తవం అది? వాస్తవం అండి. మనకు చాలా వరకు మాకు ఎన్ఆర్ఐలు అంటే పాపం వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండి ప్రతి నిమిషాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని కష్టపడి సంపాదించి ఇక్కడ ఓ బామ్మర్దినో ఓ తమ్ముడినో ఓ ఫ్రెండ్నో నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే అదంతా వాళ్ళు చేసిన అమౌంట్ ఎక్కడనో స్ట్రక్ కావడం కావచ్చు, తర్వాత పూర్తిగా అది కోల్పోవడం కావచ్చు. ఆ ఒక్క ప్రాపర్టీ తోటి వాళ్ళు జీవితాంతం బాధపడే అవకాశం కూడా ఉంటుంది. అదే ఆ సమస్య రాకుండా సమస్య రాకుండా ఉండాలంటే వాళ్ళకు ఫస్ట్ ఒక అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉన్నట్లయితే వాళ్ళకి అప్రూవల్స్ అంటే ఏందనేది తెలుస్తుంది. అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లో తీసుకున్నట్లయితే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది తక్కువ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చెక్ చేసుకొని అంటే ఎన్ఆర్ఐలు అయినా సరే బామ్మర్దులు ఎవరు నమ్మకుండా వాళ్ళ వ్యక్తిగత అట్లా అంటే మేము అందరినీ అంటలేము, అందరినీ కదా కొంతమంది అంటే మనం నమ్మిన బామ్మర్ది కన్నా కరెక్ట్ అవగాహనతో ఉండడా. సరే ₹1 మనం ఖర్చు అయినా కూడా మనం పెట్టే ₹100 జాగ్రత్తగా ఉంటాయి అనేది ఒకటి ఉండాలి. అంటే గుడ్డిగా నమ్మితే మనకు ఇబ్బందులు తప్పవు అనేది చెప్పుకోవచ్చు. మనం సాధారణంగా మీకున్న అనుభవంలో ఎలాంటి సమస్యలు వస్తుంటాయండి? మనకు బేసికల్గా వచ్చే సమస్య ఏంటంటే ఒక ప్లాట్ కొన్నప్పుడు దానికి అప్రూవల్ లేకుంటే లోన్ రాదు. తర్వాత దానికి ఏమన్నా లీగల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ రిజిస్ట్రేషనే కాదు, మనం పేమెంట్ అంతా డబ్బులంతా పే చేస్తాం, అది రిజిస్ట్రేషన్ కాదు. తర్వాత మనకు కొంతమంది మీడియేటర్స్ ఏదో అగ్రిమెంట్ చేసుకున్నాము అది ఇది అంటారు. అది ఎలాంటి అగ్రిమెంట్ చేసుకోకుండా కూడా మనకు అమ్మే అవకాశం ఉంటుంది. అప్పుడు అమ్మినప్పుడు మనం డబ్బులు ఎవరు కట్టామో ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. మీకు రిపీట్గా వచ్చే ప్రాబ్లం ఏంటి? రిపీట్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఏదైతే ఇక మనీ రిలేటెడ్ కాబట్టి దీంట్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్ సమస్యలు వస్తాయి. తర్వాత అంటే ప్లాట్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడో అని చెప్తారు వాళ్ళు, ప్లాట్ చూపించకుండా కూడా కొంతమంది అమ్ముతారు. తర్వాత నిజాన్ని నమ్మలేని పరిస్థితుల్లో కూడా కస్టమర్ ఉంటాడు కొన్ని సందర్భాల్లో. అట్లా అబద్ధం చెప్పినవానికే వాడు చాలా రోజుల నుంచి ప్లాట్ కొన్నాడు, ఒక 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, వాడు ఆలోచించి మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఏంటంటే తక్కువకు రావాలనేది ఒకటి ఎక్కువ ఆలోచిస్తారు. తక్కువకు వస్తున్నప్పుడు ఏదో లిటిగేషన్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లిటిగేషన్ను వాళ్ళు దాన్ని కనిపెట్టలేరు. ఓకే సార్, మీ దగ్గర కానీ ఎక్కడ కానీ ముందు అగ్రిమెంట్ చేయించుకుంటాం, తర్వాత డబ్బులు లేవు, ఆ ఫ్లాట్ మరి అమ్ముకోవాలంటే మీరే కొంటారా లేదా ఎవరు బయట నుంచి ఎవరు తెచ్చుకోవచ్చు? అంటే అగ్రిమెంట్ చేసి ఇన్ టైంలో మనం కొనలేనప్పుడు అది ఎవరైతే పార్టీ దగ్గర తీసుకున్నామో వాళ్ళతోటి కొంత మన ప్రాబ్లం చెప్పి దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు.
లీగల్గా అనేది ఏముండదు, అండర్స్టాండింగ్. అచ్చా. కాబట్టి కొన్ని సందర్భాలు ఏంటంటే 90% పేమెంట్ చేసిన తర్వాత కూడా 10% తక్కువ ఉండి కూడా పాపం వాళ్ళు అవును, లేట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళు మీరు కన్సిడర్ చేస్తుంటారా? చాలా వరకు మా దగ్గర 100% పేమెంట్ చేసినా కూడా వాళ్ళకు తీసుకున్న తర్వాత నచ్చలేదు అనుకోండి, ఏదో వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వాళ్ళకు మళ్ళీ ఖచ్చితంగా రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జేఎం గ్రూప్ అనేది కస్టమర్కు సపోర్టెడ్గా ఉండే కంపెనీ. కస్టమర్ ఏడ దొరుకుతాడో ఆయనను ఏదో ఇక లాగేసుకుందాం అనేది అయితే కాదు. మీ కంపెనీలో ముందు ఫ్లాట్ కొన్న తర్వాత నేను ఆ ప్రాంతానికి కొత్త నీ ఇల్లు కట్టుకోవాలనుకుంటా, అటువంటి వాళ్ళకి మీరు సహకరిస్తారా? లేదా అమ్ముకున్నాం అయిపోయింది లేదండి, వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఒక అసోసియేషన్ మాకు ప్రీవియస్ వెంచర్లో ఒక 150 ప్లాట్లు ఉన్నటువంటి ఒక వెంచర్లో రీసెంట్గా కూడా మేము అసోసియేషన్ ఫామ్ చేసి ఆ ప్లాట్ ఓనర్స్ అందరినీ కలిపినాం. జనరల్గా ఏంటంటే ఈ మన పక్కన సరౌండింగ్ ప్లాట్ ఓనర్స్ ఎవరు ఉన్నారో అనేది ఇల్లు కట్టుకునేంతవరకు కూడా చాలా వరకు తెలియదు. ఆ విధంగా కాకుండా వాళ్ళకు అభద్రత ఉండొద్దు, సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళు కూడా ప్లాట్ కొన్న వాళ్ళంతా, ఒక వెంచర్లో కొన్న వాళ్ళంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ కావచ్చు, వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళకే అసోసియేషన్ ఫామ్ చేసిన తర్వాత ఆ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకుంటారు. మెయింటెనెన్స్ చూస్తారు. ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్లాన్ విషయంలో కానీ దాంట్లో మీరు సహకరిస్తారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మా దగ్గర అంతా టెక్నికల్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ప్లానింగ్ ఇస్తాం, డిజైన్ ఇస్తాం, బడ్జెట్ ఇస్తాం. వాళ్ళకు నచ్చితే మాకు కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా మేము దగ్గర ఉండి కట్టిస్తాం. వాళ్ళు భూమి పూజ దగ్గర నుంచి గృహప్రవేశం వరకు మీదే బాధ్యత. వాళ్ళు దగ్గర ఉండి వాళ్ళు చూసుకుంటారు. కన్స్ట్రక్షన్ జేఎం టీం చేస్తుంది. ఓకే. జేఎం గ్రూప్లో కేవలం ఫ్లాట్స్ అయినా విల్లాస్ కూడా ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ 2 విల్లాస్ నడుస్తున్నాయి సార్. ఒకటి ఎగ్జిట్ నెంబర్ 10లో నాగోల్కి వెళ్ళే రోడ్లో మనకు ట్రిప్లెక్స్ లగ్జరీ విల్లాలు అనేది మేము కన్స్ట్రక్షన్ చేస్తాం. దానికి వెంచర్ పేరు వచ్చేసి నిర్మలా ట్రాంకిల్ విల్లాస్. అక్కడ ఏంటంటే జనరల్గా ఆ ఎల్బీనగర్, వనస్థలిపురం, అప్సిగూడ, దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఏదైతే అపార్ట్మెంటు ధర ఉందో ఆ అపార్ట్మెంటు ఎస్ఎఫ్టీ ధరల్లో మేము విల్లాని అందిస్తున్నాం. అంటే ఆ ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఒక 2 CR బడ్జెట్ ఉంటుంది. ఎందుకంటే అది ₹1,00,000 గజం ఉన్న పరిస్థితి. కాబట్టి అదే బడ్జెట్లో మాకు 2 CR నుంచి 3 CR మధ్యలో మేము విల్లాని అందిస్తున్నాం. అవి కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి సెక్యూరిటీ సిస్టమ్ తోటి, మంచి కన్స్ట్రక్షన్ ఇస్తూ, మంచి కనెక్టివిటీ తోటి ఈ 3 అందిస్తున్నది జేఎం గ్రూప్. కాబట్టి మా దగ్గర సేల్స్ కూడా, కస్టమర్స్ కూడా ఒకసారి విజిట్ చేస్తే ఆ విధంగా వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే. కొంతమంది రైతుల దగ్గర కానీ ల్యాండ్ ఓనర్ దగ్గర అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకొని డెవలప్మెంట్కి వెళ్ళిపోతారు. తర్వాత డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళతో ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళతో పంచాయతీ జరుగుతుంటుంది. అటువంటి పంచాయతీలు మీద ఉంటాయా లేదా క్లియర్ కట్గా రిజిస్ట్రేషన్? సార్ ఒకటి సార్, ఇప్పుడు ఆ వ్యక్తులు తీసుకున్న వ్యక్తులు వాళ్ళు సమర్థులైతే ఎలాంటి ఛాలెంజెస్నైనా ఫేస్ చేసి వాళ్ళు అన్నీ సౌకర్యంగా ఉండే విధంగా సమకూరుస్తారు. కాబట్టి ఈ విధంగా జేఎం గ్రూప్ అనేది ముందుగానే ఒక మంచోళ్ళ సహచర్యంతో వెళ్తుంది. కాబట్టి మా దగ్గర ఉన్న అన్ని రకాల టీం కూడా అంతా ఒక యూనిటీగా ఉన్నది. కాబట్టి జేఎం గ్రూపులో అలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. కానీ మీరు అవుట్స్కర్ట్స్కి ఎందుకు ఉంటున్నారండి? సిటీలోకి వచ్చి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టొచ్చు కదా. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ నడుస్తుంది, 30-40 ఫ్లోర్స్ వరకు వస్తున్నాయి. మీరు అది టేకప్ చేయకుండా అవుట్స్కర్ట్స్లో విల్లాస్ వేసుకొని ఎందుకుంటున్నారు? మేము అంటే జేఎం గ్రూపు విజన్ ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్లు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చు. కాకుంటే ఏంటంటే ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు మంచి రిటర్న్స్ వస్తేనే వాళ్ళ మనసులో ఎక్కువ ఉంటాం మేము. కాబట్టి మా దగ్గర 2 కోట్లకు కొన్నది అంటే వెస్ట్లో అయితే మేము కట్టే విల్లానే దాదాపు 10 నుంచి 15 కోట్లు ఉంటుంది. ఎందుకంటే చిన్న బడ్జెట్లో ఇచ్చింది, రేపు రాబోయే రోజుల్లో మంచి గ్రోత్ ఉండి మంచి అప్రిసియేషన్ ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. కాబట్టి తక్కువ పెట్టుబడి కస్టమర్ పెడితే ఆయనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ విధంగా కస్టమరు సాటిస్ఫాక్షన్ లాగా మాకు ఒక ఈస్ట్ అనేది ఇంకా వెంచర్స్ అన్ని ఒకే చోట ఉండడం వల్ల మేము ఈస్ట్లో ఉన్నాం. భవిష్యత్తులో వైనాట్ అపార్ట్మెంట్కి రావచ్చు. అంటే పబ్లిక్ కూడా ఎలాగున్నారంటే అవుట్స్కర్ట్స్లో ఉంటే ప్రశాంత వాతావరణం ఉంటుంది, కాంక్రీట్ జంగిల్ కన్నా బయట జంగిల్ అని బాగుంటుంది అన్న వాళ్ళకి మీ సూటబుల్. అంతేగా సార్, ఇప్పుడు మనం
బాగా వెస్ట్ జోన్ అనేది డెన్సిటీగా మారబోతుంది, ఒక బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాగా. అవును. కాబట్టి ఆ పరిస్థితి రావద్దని చాలామంది పొలిటీషియన్స్ కూడా గతంలో అందరు చెప్తూనే ఉన్నారు, ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం. హై రైజ్డ్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయినాయి. దాదాపు ఒక 70 ఫ్లోర్ల వరకు కూడా, ఇక పైన కూడా అన్నిటికీ దాదాపు పర్మిషన్స్ వచ్చి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నీ వస్తే మన వెస్ట్ జోన్కు అది ప్రమాదమే. ఎందుకంటే హైదరాబాదు జనాభా అనేది 140 దేశాలను మించిన జనాభా. ఇది రోజు రోజుకు అది ఇప్పుడు 1,30,00,000 జనాభా ఉన్నది. కాబట్టి రోడ్లు అనేది ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద డిజైన్ చేసిన రోడ్లు ఇవి ఇప్పుడు ఉన్న ప్రెషర్కి తట్టుకునేటట్లేవు. ఒక మంత్లీ 3 లక్షల వెహికల్స్, కొత్త వెహికల్స్ అనేది రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఎప్పుడో ఉన్నటువంటి ఆ ఇన్ఫ్రా ఇప్పుడు వచ్చే దీన్ని ఈ ర్యాపిడ్ గ్రోత్ను తట్టుకోవాలంటే కష్టం. కాబట్టి ఇవి అన్నిటినీ అధిగమించడానికే ఔటర్ రింగ్ రోడ్ ఉంది, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఉన్నది. కాబట్టి కొంచెం దూరమైనా పర్వాలేదు, ఆ విధంగా ఒకే చోట మనకు ఆ డెన్సిటీ జోన్లో ఉండకుండా ఉన్నట్లయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీరన్నట్టు మంచి అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది. తర్వాత మనం ఈ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటుంది. ఇప్పుడు జేఎం గ్రూప్ పెడుతున్న వెంచర్లన్నీ కూడా మీరు ఇందాక చెప్తున్నట్లుగా మరో 50 సంవత్సరాల తర్వాత లేదా ఒక 20 సంవత్సరాల తర్వాత ఇది కూడా సిటీలో కలిసిపోయే అవకాశం కనిపిస్తుంది, ఈస్ట్ కూడా. అప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇది మరో హైదరాబాద్లో ఉంది అనుకుంటారా? లేదు మనం సేఫ్ జోన్లో ఉన్నాం, డ్రైనేజ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమని భావిస్తారా? ఇప్పుడు హైదరాబాద్ మీది కూడా తర్వాత ఒక 20 సంవత్సరాల తర్వాత అది కూడా సిటీ కలిసి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం 2020 ఉండే సార్. దాన్ని ఇప్పుడు రీసెంట్గా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2040 మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసింది గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే ఇన్ఫ్రా అవసరం ఉందనే దాన్ని బట్టి వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో మీరన్నట్టు ఒక 5-10 సంవత్సరాల్లో మనది మరో కోకాపేట కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అప్రిషియేషన్ అనేది కొన్ని రేట్లు ఉంటుంది. ఒకప్పుడు ఒక 2000 సంవత్సరంలో ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతంలో 1000-1500కు గజం దొరికేది. అదే ప్రాంతంలో ఇప్పుడు 2020-25 వచ్చేసరికి దాదాపు ₹1,00,000 మినిమం గజం అన్నట్టుగా ఉన్నది. అంటే దాదాపు అది ఎన్ని రేట్లో చూడండి. కాబట్టి రేపు మీరన్నట్టు రాబోయే హైదరాబాద్ అనేది 50 నుంచి 100 కిలోమీటర్ల ఎక్స్పాన్షన్ ఉంటుంది. మంచి లివబుల్ సిటీ, సాఫ్ట్వేర్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. బల్క్ డ్రగ్ క్యాపిటల్ హైదరాబాదు, తర్వాత మంచి మెడికల్ హబ్ ఉన్నది, తర్వాత ఎడ్యుకేషనల్ హబ్ ఉన్నది, తర్వాత మంచి మనకు ఎయిర్వే ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందరూ అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వలసలు వస్తున్నారు. తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎన్ఆర్ఐలు కూడా హైదరాబాద్ ఉన్నాక అమెరికా ఎందుకు అనేది అనుకునే విధంగా ఇక్కడ సోర్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అనేది చాలా బ్రహ్మాండంగా, అందుకు అనుగుణంగా మీ వెంచర్స్ ఉన్నాయి అన్నీ బెటర్గా సార్. ఇప్పుడు ఏంటంటే అన్ని మాస్టర్ ప్లాన్స్ దృష్టిలో పెట్టుకొని అవుతున్నాయి. కాబట్టి ఎన్ని వచ్చినా ఎదుర్కొనే విధంగా ఉంటాయి. ఓకే, 2014 నుంచి ఇప్పటివరకు వేసిన మీరు 12-18 వెంచర్లు వేశారు. ఇందులో బాగా మీకు మనసుకు నచ్చిన వెంచర్ ఏంటండి? మాకు బాగా మనసుకు నచ్చిన వెంచర్ అంటే మీరు అన్నట్టు ఏదో ఒకటి ఉంటుంది. ఒకటి మనం ఈస్టర్న్ మెడోస్ అని జస్ట్ ఓఆర్ఆర్ నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అది కూడా 120 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. ఓకే, అది విలేజ్ని ఆనుకొని తారమతిపేట అనే విలేజ్లో ఉంటుంది. దాంట్లో ఆ పార్ట్ అనేది సేల్ అయింది. తర్వాత రిమైనింగ్ అనేది విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నాం. అదేంటంటే జస్ట్ మనకు 2 ఎలక్షన్స్ వచ్చినాయి. 6.5 మంత్లో 13 ఎకర్స్ అనేది సోల్డ్ అవుట్ అయింది. చాలా మంచి సాయిల్ ఉన్నది, మంచి కనెక్టివిటీ ఉన్నది. ప్రైస్ కూడా చాలా అందుబాటు ధరల్లో చిన్న ప్రైస్లో మేము ఇవ్వడం జరిగింది. దాంట్లో తీసుకున్న కస్టమర్స్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ మాకు చాలా ఆనందంగా ఉన్నది. జనరల్గా మా జేఎం గ్రూప్ ట్రాక్లో ఓ చిరంజీవికి ఖైదీ సినిమాలాగా ఆ వెంచరు మాకు పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఖైదీ అంటే ఒక మీరు అన్నారు యూని వెంచర్లో మీకు అంటే అది ఎట్లా అంటే ఎక్కువ ఎక్స్టెన్షన్, ఒక 30 ఎకర్స్. కానీ చిరంజీవి లాగా తర్వాత ఖైదీ తర్వాత ఛాలెంజ్, అభిలాష, దొంగ మొగుడు ఆ సినిమా లాగా మీకు మీ వెంచర్లో ఇంకేమున్నాయి అలా ఆ విధంగా? దాని తర్వాత మేము కన్స్ట్రక్షన్లోకి వచ్చినాం. ఇప్పుడు ఒక 99 lakhsకే విల్లా ఇస్తున్నాం. ఒక అపార్ట్మెంట్ రాదు మాకు ఇక్కడ ఉన్న దగ్గర ఏరియాల్లో. ఒక అపార్ట్మెంట్ బడ్జెట్లో డూప్లెక్స్ విల్లాని అందిస్తున్నాం. 150 స్క్వేర్ యార్డ్స్లో
2300 ఎస్ఎఫ్టీ తోటి ఆ కన్స్ట్రక్షన్ తోటి, తర్వాత రామోజీ ఫిలిం సిటీకి అపోజిట్ రోడ్లో ఒక 3 minutes జర్నీ, అది కూడా విజ్ఞాన్ యూనివర్సిటీకి పోయే 100 feet రోడ్ ఫేసింగ్లో మేము అది ఫ్యూచర్లో దాదాపు 20+ acres ఎక్స్టెన్షన్ ఉన్నది. మేము చిన్న బడ్జెట్లో విల్లాని ఇస్తున్నాం. అది ఛాలెంజింగ్ ప్రాజెక్ట్సే. రేపు రాబోయే రోజుల్లో దీన్ని మించి అవి ఉండబోతున్నాయి. ఎట్లయితే మంచి ఆయనకు సూపర్ హిట్స్ వచ్చినాయో మా వెంచర్స్ కూడా అదే విధంగా ఉండాలి. మాకు తీసుకున్న కస్టమర్లకు కూడా వాళ్ళు మంచి గ్రోత్ ఉండాలి, వాళ్ళు రిపీటెడ్గా ఇన్వెస్ట్ చేయాలి. జేఎం గ్రూప్ అంటే వాళ్ళు ఇష్టపడాలి, వాళ్ళు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ మనకు జేఎం గ్రూప్ ఉండగా మనం ఎందుకు అనేది మాకు ఇప్పుడు ఉన్నటువంటి మా బలం మా స్ట్రెంగ్త్ అంతా కూడా ఓన్లీ మా కస్టమర్సే. ఓకే, కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ కావాలనో అది ఇస్తున్నాం, కమిట్మెంట్గా డెవలప్ చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఇస్తున్నాం. కాబట్టి ఎవర్ గ్రీన్ అనేలాగా జేఎం గ్రూప్ అనేది హైదరాబాద్ ఈస్ట్లో నెంబర్ 1గా ముందుకెళ్తున్నాం. ఓకే సార్, చివరిగా చెప్పండి, మీరు చాలా వెంచర్లు వేశారు. వెంచర్లో లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ మీరు టీం ఉంది కాబట్టి సార్ట్అవుట్ చేసుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళకి కొంతమంది బెదిరింపులు, మాఫియా ఇవన్నీ ఎదురుపడ్డాయి ఎప్పుడన్నా మీకు? మీరు అంటున్నారు కదా సార్, మీకు అంత టీం ఉంటుంది ఎదుర్కొంటారని. క్యాజువల్గా ఇప్పుడు మనం చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు దానికి వచ్చే సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొంటాం. తర్వాత చెప్పులు ఉన్నప్పుడు చెప్పులు ఉన్నాయని అడవులో పోతే మనకు ముందు రాళ్ళు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అంటే ఏ పని చేస్తున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా మన ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి అన్ని రకాలుగా ఇప్పుడు జేఎం గ్రూప్లో నాట్ ఓన్లీ సేల్స్ టీమ్, అన్ని రకాల టీం ఉంటుంది. కాబట్టి అంత ఈజీ కాదు ఏదైనా. ప్రస్థానంలో ఒక్కొక్క అడుగులాగానే ఈ విధంగా ముందుకు వచ్చినాం కాబట్టి అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతే. ఓకే, ఫైనల్గా చెప్పండి, చాలామంది వెంచర్లు ఉన్నాయి సిటీస్ వారిలో, కానీ జేఎం గ్రూప్లో ఎందుకు కొనాలి? జేఎం గ్రూప్లో కొనడానికి ఒకటి, ఫస్ట్ మనం కొన్నదానికి ఫస్ట్ అప్రిసియేషన్ ఉంటుంది, మనం కొన్నదానికి సెక్యూరిటీ ఉంటుంది. మేము దాదాపు మా కస్టమర్ను ఫ్యామిలీ మెంబర్గా తీసుకుంటాం. తర్వాత మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఒకవేళ మిడిల్లో మనం డబ్బులు కట్టినప్పుడు కస్టమర్కి ఆ రిజిస్ట్రేషన్ కాకముందు ఏదైనా ఒక సమస్య రావచ్చు, అంటే వాళ్ళకు ఇంకేదన్నా ప్రాబ్లం వచ్చి ఆ డబ్బులు రిటర్న్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో కూడా వాళ్ళకు ₹1 కట్ చేయకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకు భద్రంగా రిటర్న్ చేస్తున్నది అంటే జేఎం గ్రూప్. కాబట్టి వాళ్ళకు అన్ని ఫెసిలిటీ, వాళ్ళ ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఒక ఫాదర్ని పిల్లలు ఎట్లా నమ్ముతారో రియల్ ఎస్టేట్లో జేఎం గ్రూప్ని ఆ విధంగా ఎలాంటి చింత లేకుండా నమ్మవచ్చు. ఎందుకంటే ఇది వెల్ ప్లానుడు, ఎస్టాబ్లిష్డ్, ఇదంతా కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని. ఒక కంపెనీకి మోసం కావచ్చు, కంపెనీ కొంత నష్టపోవచ్చు, కానీ కస్టమరు ఆ భారాన్ని కస్టమర్ మీద ఉంచాం. కాబట్టి ఆ విధంగా మేము ఒక విజన్ తోటి ఒక కస్టమర్ శ్రేయస్సే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి మా దగ్గర కొనుక్కున్నా పెట్టుబడి పెట్టినా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే ఇండ్ల మధ్యలో మా వెంచర్లు ఉన్నాయి. హైదరాబాద్కు ఐకానిక్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నది, తర్వాత నేషనల్ హైవేల పక్కన ఉన్నది, ఇక అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, అన్ని రకాల అప్రూవల్స్ ఉన్నాయి. ఇంతకంటే మించి కావాల్సిందే ఉంది సార్. మనం ఏదో కారు పెట్టి మీరు అన్నట్టు చెట్లు ఇస్తున్నాం, కార్లు గిఫ్ట్ ఇస్తున్నాం, ఇంకేదో ఇస్తున్నాం, బంగారం ఇస్తున్నాం అని అమ్మే కంపెనీ కాదు. ఏదున్నా రియాలిటీ, వాళ్ళు రియల్గా వచ్చి చూసి చెక్ చేసుకొని వాళ్ళకు నచ్చితేనే ముందుకెళ్ళవచ్చు. సార్ చెప్పండి, జేఎం గ్రూప్లో కొనాలనుకున్న వ్యక్తి యాడ్ చూసో లేదా ఇంకో రకంగా చూసో లేదా మౌత్ పబ్లిసిటీ ద్వారా రావాలనుకున్న వ్యక్తి మిమ్మల్ని అప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? మనకు ఇప్పుడు అంతా మన ఫోనే మనం ప్రపంచం. జస్ట్ జేఎం గ్రూప్ అని టైప్ చేస్తే మాకు సంబంధించిన ఎన్నో వీడియోలు వస్తాయి. తర్వాత వెబ్సైట్ చెక్ చేస్తే మా టీం నెంబర్లు ఉంటాయి, ఆ విధంగా అప్రోచ్ చేయొచ్చు. మా అన్ని వెంచర్లో కూడా లొకేషన్లు ఉన్నాయి. తర్వాత మేము టెక్నాలజీని వాడుతున్నాం కాబట్టి మీరు మా వీడియో చూసి అయినా దాన్ని నిర్ణయించుకోవచ్చు. తర్వాత ఇంకా మేము విజిట్ చేయాలనుకుంటే మా టీంను కాంటాక్ట్ చేస్తే వాళ్ళు విజిట్ చేపిస్తారు. మీకు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. మీరు నచ్చినట్లయితే ముందుకెళ్ళవచ్చు. ఓకే, జేఎం గ్రూప్లో రావాలనుకుని జేఎం గ్రూప్లో కొనాలనుకున్న కస్టమర్లకు, వాళ్ళ కస్టమర్లు కాదు మా కుటుంబ సభ్యులుగా భావిస్తాం అంటున్నారు జేఎం గ్రూప్ ఫౌండర్.
సాధారణంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో కస్టమర్ల ముందు దేవుళ్ళు అంటారు, తర్వాత వాళ్ళు కొనుక్కున్న తర్వాత చాలా ఇబ్బంది పడ్డాక రకరకాల పేర్లు పెడతారు. కానీ ముందే చెప్తున్నారు ఆయన, ఇష్టపడి కొనండి, ఇష్టం లేకపోతే కొనొద్దు. కానీ కొనుక్కున్న వ్యక్తి మాత్రం నా కస్టమర్ కాదు, నా కుటుంబ సభ్యుడిగా భావిస్తాను, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతానంటూ హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా సామాన్యుడు ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే జేఎం గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు ఇల్లు కొనండి, దాన్ని కట్టించడం కూడా వాళ్ళు ముందు కొట్టి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా జేఎం గ్రూప్కే అందరూ చూడండి. ఇది జేఎం గ్రూప్ ఫౌండర్ మల్లేష్ యాదవ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గిష్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే అండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ